ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్తో ఇంగ్లీష్ మాట్లాడటం. స్పీక్ ఫ్రమ్ హార్ట్, నాట్ ఫ్రమ్ గ్రామర్. టిల్ డే 7 యూ లర్న్ స్పీకింగ్ వర్డ్స్, కనెక్టింగ్ ఐడియాస్, థింకింగ్ డైరెక్ట్లీ ఇన్ ఇంగ్లీష్. బట్ టుడే వీ గో వన్ బిగ్ లెవెల్ అప్. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అంటే ఫాస్ట్ స్పీకింగ్ కాదు, బిగ్ వర్డ్స్ కాదు, ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడం. వెన్ యూ స్పీక్ విత్ ఫీలింగ్స్, కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఫియర్ రెడ్యూస్ అవుతుంది, పీపుల్ లిసన్, జనాలు మన మాట వింటారు. టుడే డే 8 we will learn how to express emotions in English without grammar, without pressure. ఈ వీడియోలో 30-day గ్రామర్ ఫ్రీ ఇంగ్లీష్ స్పీకింగ్ ఛాలెంజ్ డే 8లో ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఉపయోగించే ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నేర్చుకుంటారు. వై ఫీలింగ్స్ మ్యాటర్ ఇన్ ఇంగ్లీష్? Think about this. Robotic English. I am fine. I am fine. I am walking. I am walking. I am busy. I am busy. ఇవి ఒక రోబోటిక్ ఇంగ్లీష్ లాగా జనరల్గా అందరూ చెప్పే వర్డ్స్. ఎమోషనల్ ఇంగ్లీష్ చూద్దాం. I feel tired. I feel tired. I am excited today. I am excited today. I am little nervous. I am little nervous. ఇందులో ప్రతి సెంటెన్స్లో ఒక ఎమోషన్ ఉంది. I feel tired అంటే నేను అలసిపోయాను. I am excited today అంటే ఈరోజు నేను అవుతున్నాను, ఎక్సైటెడ్గా ఉన్నాను. ఐ ఆమ్ లిటిల్ నర్వస్గా ఉంది నాకు. ఇది అంతా మన మనసుకు ఎమోషన్తో కూడిన సెంటెన్సెస్. ఫ్లూయెంట్ స్పీకర్ డోంట్ స్పీక్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్, దే స్పీక్ హానెస్ట్ ఇంగ్లీష్. టుడే వి ఫోకస్ ఆన్ హౌ యూ ఫీల్, వాట్ యూ ఫీల్, వెన్ యూ ఫీల్. బేసిక్ ఫీలింగ్ వర్డ్స్. ఒక ఫీలింగ్, వన్ ఫీలింగ్ ప్లస్ వన్ సెంటెన్స్ ఈజ్ ఎనఫ్. మనకు కొన్ని బేసిక్ ఫీలింగ్ వర్డ్స్ని మనం చూద్దాం. జనరల్గా మన లైఫ్లో యూజ్ చేసే బేసిక్ ఫీలింగ్ వర్డ్స్ని ఇప్పుడు చూద్దాం. కామన్ ఫీలింగ్స్. రిపీట్ ఆఫ్టర్ మీ. పాజిటివ్ ఫీలింగ్స్. ఐ ఆమ్ హ్యాపీ. ఐ ఆమ్ హ్యాపీ. ఐ ఫీల్ గుడ్. ఐ ఫీల్ గుడ్. ఐ ఆమ్ రిలాక్స్డ్. ఐ ఆమ్ రిలాక్స్డ్. I am excited. Repeat after me. I am excited. I feel confident. I feel confident. ఇవన్నీ మనకు పాజిటివ్ ఎమోషన్స్. హ్యాపీ, గుడ్, రిలాక్స్డ్, ఎక్సైటెడ్, కాన్ఫిడెంట్. ఇదన్నీ మనకు ఒక పాజిటివ్ ఫీలింగ్స్. ఇది జనరల్ కామన్ ఫీలింగ్స్. అదే న్యాచురల్ ఫీలింగ్స్ చూద్దాం. ఐఎమ్ ఓకే. I am okay. I feel normal. I feel normal. I am calm. I am calm. Hope you are repeating with me. Repeat with me. I am okay. I feel normal. I am calm. ఇప్పుడు కొన్ని నెగటివ్ ఫీలింగ్స్ చూద్దాం. I feel tired. Repeat after me. I feel tired. I am stressed. I am stressed. I feel nervous. I feel nervous. I am confused. I am confused. I feel low. I feel low. Big emotion explain చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ వర్డ్ ఈజ్ పవర్ఫుల్. మన డే లైఫ్లో ఎమోషన్స్తో ఎలా స్పీక్ చేయాలి, ఎలా మాట్లాడాలో ఇప్పుడు చూద్దాం. నౌ లెట్స్ అప్లై ఫీలింగ్స్ టు రియల్ లైఫ్ అబౌట్ సిచ్యువేషన్స్. సిచ్యువేషన్ 1. వర్క్లో, ఎట్ వర్క్. ఐ ఫీల్ బిజీ టుడే. ఐ ఫీల్ బిజీ టుడే. రిపీట్ ఆఫ్టర్ మీ. ఐ ఫీల్ బిజీ టుడే. ఐ ఆమ్ లిటిల్ స్ట్రెస్డ్. ఐ ఆమ్ లిటిల్ స్ట్రెస్డ్. I feel confident now.
I feel confident now. I am learning slowly. I am learning slowly. ఈవెన్ బ్రోకెన్ ఇంగ్లీష్ ఈస్ ఓకే. ఎమోషన్ క్లియర్గా ఉంటే చాలు. ఇలాంటివన్నీ మన ఆఫీస్లో వర్క్లో ఇలాంటివన్నీ జనరల్ ఫీలింగ్స్ మనం యూజ్ చేస్తాం. సిచ్యువేషన్ 2 ఎట్ హోమ్. I feel tired. I feel tired. I am relaxed now. I am relaxed now. I feel happy today. I feel happy today. I am not in mood. I am not in mood. నేను మూడ్లో లేను. I am not in mood. ఇప్పుడు ఫ్రెండ్స్తో చూద్దాం. ఫ్రెండ్స్తో జనరల్గా ఎమోషనల్ సెంటెన్సెస్ చూద్దాం. I am excited. I am excited. I feel good talking to you. Repeat after me. I feel good talking to you. I am little nervous. I am little nervous. I feel better now. I feel better now. Don't sit silent. Repeat after me. Emotion is grammar. మన ఎమోషనే ఇక్కడ గ్రామర్. సో డోంట్ బాదర్ అబౌట్ గ్రామర్. నౌ వి అప్గ్రేడ్ స్పీకింగ్ వన్ స్మాల్ స్టెప్. ఇప్పుడు మనం బేసిక్ ఫీలింగ్స్ చూసాం. ఇప్పుడు వాటికి ఒక స్టెప్ అప్గ్రేడ్ అవుదాం. ఐ ఫీల్ ప్లస్ అవర్ ఎమోషన్ ఒక స్మాల్ రీజన్. ఈ ప్యాటర్న్ వచ్చేసి మనము సెంటెన్సెస్ తయారు చేద్దాం. ఐ ఫీల్, ఎమోషన్ ఈజ్ హ్యాపీ, స్మాల్ రీజన్ ఈజ్ టుడే. ఐ ఫీల్ హ్యాపీ టుడే. ఈ రకంగా మనము సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. ఐ ఫీల్ ప్లస్ ఎమోషన్ ప్లస్ రీజన్. ఐ ఫీల్ ఈజ్ ద ప్యాటర్న్, ఎమోషన్ ఈజ్ హ్యాపీ, స్మాల్ రీజన్ ఈజ్ టుడే. ఐ ఫీల్ హ్యాపీ టుడే. అనదర్ సెంటెన్స్. ఐ ఫీల్, అనదర్ ఎమోషన్ ఈజ్ టైర్డ్, రీజన్ ఈజ్ వర్క్. I feel tired after work. I feel tired after work. Next sentence చూద్దాం. I feel, emotion is confident, reason is now. I feel confident now. Reason షార్ట్గా ఉండాలి, ఫుల్ సెంటెన్స్ అవసరం లేదు. నో నీడ్ ఆఫ్ ఫుల్ సెంటెన్స్. మన రీజన్ షార్ట్గా ఉంటే సరిపోతుంది. ఇంకొకరిని చూద్దాం. I feel good now. ఇక్కడ I feel, emotion is good, reason is now. I feel low today. I am stressed at work. I am stressed at work. I am relaxed at home. I am relaxed at home. I am happy with progress. I am happy with progress. ఈ రకంగా మనము సెంటెన్స్ ఫార్మేషన్ని ఎమోషన్స్తో చేయొచ్చు. కొన్ని కామన్ ఫియర్స్ చూద్దాం. ఇవి మనం అవాయిడ్ చేస్తేనే మనము ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది నేర్చుకోగలుగుతాం. సో డోంట్ వరీ అబౌట్ ద గ్రామర్, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఫస్ట్ ఫియర్ వచ్చి ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేస్తే ఇంగ్లీష్ రాంగ్ అవుతుందేమో అని డౌట్. మన ఎమోషన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది మనకు తెలీదు. ఏ వర్డ్స్ వాడాలనేది కన్ఫ్యూజన్. ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. మన ఎమోషన్ క్లియర్గా ఉంటే సరిపోతుంది. ఫియర్ 2, సింపుల్ వర్డ్స్ యూజ్ చేస్తే చైల్డిష్లా అనిపిస్తుంది, చైల్డిష్లా ఉంటుంది. ట్రూత్ ఏంటంటే సింపుల్ ఇంగ్లీష్ ఈజ్ కాన్ఫిడెంట్ ఇంగ్లీష్. ఓకే, మన సింపుల్ ఇంగ్లీష్ వాడితే చైల్డిష్గా ఉంటుందేమో అని ఒక భయం ఉంటుంది. కాకపోతే ఆ సింపుల్ ఇంగ్లీషే మన కాన్ఫిడెంట్ ఇంగ్లీష్. ఫియర్ 3, ఐ డోంట్ నో కరెక్ట్ వర్డ్. ఏ ఎమోషన్కి ఏ వర్డ్ వాడాలో తెలియదు. ఇట్స్ ఓకే, ఎనీ వర్డ్ ఈజ్ బెటర్ దెన్ సైలెన్స్. మీరు సైలెన్స్గా ఉంటే ఏ వర్డ్ నేర్చుకోలేరు. సో ఎనీ వర్డ్, ఏ వర్డ్ మాట్లాడినా సైలెన్స్ కంటే బెటరే. నెక్స్ట్ టైం అట్లీస్ట్ కరెక్ట్గా మాట్లాడతాము, తప్పు మాట్లాడినా పర్వాలేదు. యూ యూజ్ ద వర్డ్స్ ఫర్ యువర్ ఎమోషన్స్. ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. స్పీక్ అలౌడ్, నో రైటింగ్, నో తెలుగు థింకింగ్. నాతో లౌడ్గా మీరు రిపీట్ చేయండి. క్విక్ ఫైర్, ఆన్సర్ ఇన్స్టెంట్లీ. మీరు తొందరగా ఆన్సర్ చేయండి. హౌ ఆర్ యూ, ఆన్సర్ ఇమీడియట్లీ. హౌ ఆర్ యూ.
I feel good. How was your day? How was your day? Answer immediately. How was your day? How do you feel about English? How do you feel about English? I feel. మనము కొన్ని ఫీలింగ్ సెంటెన్సెస్ చూద్దాం. ఐ ఫీల్, ఐ యామ్, ఇవన్నీ మనం ఫీలింగ్ సెంటెన్సెస్. ఎగ్జాంపుల్స్: ఐ ఫీల్ కాన్ఫిడెంట్ నౌ. ఐ ఫీల్ కాన్ఫిడెంట్ నౌ. ఐ యామ్ హ్యాపీ విత్ మై ప్రాక్టీస్. ఐ యామ్ హ్యాపీ విత్ మై ప్రాక్టీస్. I feel nervous sometimes. I feel nervous sometimes. I am learning daily. I am learning daily. I feel better today. I feel better today. Say this aloud. I don't need perfect English. I don't need perfect English. I need honest English. I need honest English. My feelings guide my words. My feelings guide my words. నాకు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అవసరం లేదు, నాకు హానెస్ట్గా ఉండే ఇంగ్లీష్ ఉంటే చాలు. నా ఫీలింగ్స్ నా వర్డ్స్ని గైడ్ చేస్తాయి. ఈ రకంగా ఈ మైండ్ సెట్తో ఉంటే మనకి ఫ్లూయెన్సీ అనేది న్యాచురల్గా వస్తుంది. డే 8 టాస్క్: స్పీక్ 5 sentences. Speak 5 feeling sentences. Speak to mirror or phone. No grammar checking. Comment below. Day 8 done. Tomorrow, day 9. Asking questions without grammar. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video. Until then, keep learning, keep practicing, keep growing.